శారీస్ డిసెంబర్ 21 నా సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఆ సచ్చిపండుగ డీట వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు ఏదో, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలో దాంకో. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా? ఎదవని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడ లేడు? ఇట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చి అమ్మయ్యా చచ్చిపోండు. రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంట్రా ఎదుగుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి, లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, చాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడియే పాలు అన్నావుగా, కొంపలో ఒక పాల సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నేను గెస్ట్ నేట్రా? తోడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెలా తెలిసిపోయింది? అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటో రే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? తీలవచ్చండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? చేరటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపించండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి
టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ బొండ ఎవరు తాగదు, బయట పారేద్దాం. చూసారా చూసారా అసే గారు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దురు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాలనా ఉన్నాయి. తాగుతున్నా. ఇంట్లో కొంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు బుద్ధి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా ఎక్కించేయండి బాబు. నేను చచ్చిపోదాం. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేను తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటి అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే ఆదిగా, దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటి? అమ్మాయి గారు కొట్టండి. కాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు మోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్లి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? చంపేస్తానరే. రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసుకున్నా నీకు పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు, నా 500 ఎకరాలు. చంపేస్తానరే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు? ఇలా మార్చేసిన అవు గట్టనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. అప్పుడు ఎదవా దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మర్డర్లు చేసావు. నేను కావాలంటే నా కోసం ఒక్క మర్డర్ చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బొర్ర పంతలు కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకరం ఇల్లు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం.
అప్పలకొండ దారికి సాపు మనం ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు. అది ఏటన్నా అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కథ కూడా మోపు చేయద్దు సరిగుడ్డు వేసి తొంగండి. అదేమంటే నిండేసేస్తాను. రానండి. ఏయ్ రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? పద్ధతి ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు? ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్ల మందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. నువ్వే కరెక్ట్. ఉండు వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం. అదో మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణ ఆదినా కదలకా ఆది నారాయణ. ఏమాత్రం చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాంట. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా. అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బొద్దు బయటకు వస్తుంది. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు. ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు
రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నా? వీడు మేన నడుస్తూ మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం ఫైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకున్నా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి ఎదవ. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను అన్నాం. ఎవరాడే? ఒకవేళ నా మేనల్లుడు రాంపండు అంటావా? కొంపదీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటావా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? ఆ నన్ను నా బ్యాగ్ ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసం ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అన్నమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా. ఏడీడు ఇంకా రాలేదిటి? ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసం ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికలే మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. లాభం లేదండి. ఇక నేను కలుగు చేసుకోవాల్సిందే. అది అది ఇలా సొట్టోడు అనిపిస్తా, మొగోడు అనిపిస్తాం. వెళ్ళి చెట్టగొట్టే ఎగవని. మీ ఏలో సరే ఇవ్వండి. కొట్టేట్టుకుంటా ఎట్టుకో. ఎత్తండి ఏరుతారుగా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సిత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పలకొండగాడిని. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయి కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పలకొండ గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా.
పోన్లే నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని 5-6 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. భాను ప్లీజ్. నన్ను చేసుకోబట్టిగా నాతో పాటు నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడాది తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడాది తిరగకుండానే 12 బిడ్డను నా చేతికిచ్చింది. జనకి, పాప చక్కగా ఉంది కదూ? ఏమిటి, నిద్రపోతున్నావా? జానకి, జానకి, జానకి! అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మా అని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్ నీకు నాకు ఈ రుణానుబంధం? ఎందుకు ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్నంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజమమ్మా. ఎవరు మీరు? నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకి కూట్లో వదిలేసి పారిపోయిన పిరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా? ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు. వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో. ఇంతకాలం నన్నెందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు. రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే? సారీ, కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి. వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలోటించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా.